హాయ్ ఎవ్రీవన్. టుడే మన టాపిక్ వచ్చి సిఎస్ఎస్ ఫోన్స్. ఈ సిఎస్ఎస్ ఫోన్స్ ప్రాపర్టీస్ ఎందుకు యూజ్ చేస్తామంటే టెక్స్ట్ అనేది అపియరెన్స్ చేంజ్ చేయడం కోసం. లైక్ టెక్స్ట్ సైజ్ కావచ్చు, టెక్స్ట్ అనేది బోల్డ్‌గా కావచ్చు, దాని స్టైల్ కావచ్చు. అలా టెక్స్ట్ అనేది మనం చేంజ్ చేయడం కోసం మనం ఈ సిఎస్ఎస్ ఫోన్స్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం. మెయిన్‌గా సిఎస్ఎస్ ఫోన్స్ అనేవి 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి సిఎస్ఎస్ ఫోన్ ఫ్యామిలీ. దీంట్లో మరి 2 టైప్స్ ఉన్నాయి. ఒకటొచ్చి జెనరిక్ ఫ్యామిలీ, అంటే దీంట్లో టోటల్ 5 టైప్స్ ఉన్నాయి. ఒకటొచ్చి సెరిఫ్, ఇంకోటొచ్చి సాన్స్ సెరిఫ్, ఇంకోటొచ్చి మోనోస్పేస్, కర్సివ్ అండ్ ఫ్యాంటసీ. ఈ సెరిఫ్ అనేదంటే లెటర్స్‌కి స్ట్రోక్ వస్తదనమాట. సాన్స్ సెరిఫ్ ఏంటనంటే ఈ లెటర్స్‌కి లైక్ స్ట్రెయిట్‌గా వస్తది. మోనోస్పేస్ వచ్చి సేమ్ విడ్త్ అనమాట. లైక్ ఇంకోటొచ్చి కర్సివ్. మనం హ్యాండ్ రైటింగ్ రాస్తాం కదా! సో, అలాంటి టైప్ ఆఫ్ మనకి ఫోన్ ఫ్యామిలీ కావాలంటే కర్సివ్ యూజ్ చేస్తాం. ఫ్యాంటసీ ఇది మెయిన్‌గా హెడ్డింగ్స్ కోసం యూజ్ చేస్తాం. లెట్స్ సీ నౌ. చూడండి ఇది సెరిఫ్. ఇక్కడ లెటర్‌కి మనకి ఐకి, ఎంకి చూడండి స్ట్రోక్ ఎక్స్‌ట్రా వస్తుంది కదా! సో, అది సెరిఫ్ అనమాట. ఇది యామ్‌కి ఏమి ఇక్కడ స్ట్రెయిట్ వస్తుంది లెటర్స్ అనేవి. సో, ఇది సాన్స్ సెరిఫ్. ఇదొచ్చి యామ్‌కేమి మోనోస్పేస్. ఇదంటే దీనికి సేమ్ విడ్త్ ఉంటది లెటర్‌కి. సో, అందుకే మనం మోనోస్పేస్ యూజ్ చేస్తాం. ఇంకోటొచ్చి కర్సివ్. ఈ కర్సివ్ అంటే ఏంటి? లెటర్స్ అనేవి లైక్ ఇన్విటేషన్ కార్డ్స్ లాగా అలా టైప్ ఆఫ్ మనకి ఫోన్ కావాలనుకుంటే కర్సివ్ యూజ్ చేస్తాం. లాస్ట్ వన్ వచ్చి ఏంటి? ఫ్యాంటసీ. ఫ్యాంటసీ అంటే ఏంటి? హెడ్డింగ్స్ కోసం ఆ ఫోన్ ఫ్యామిలీ యూజ్ చేస్తాం. లైక్ అంటే టెక్స్ట్ అనేది ఈ టైప్‌లో వస్తాయి. ఈ టెక్స్ట్ అనేవి అన్నీ ఈ టైప్‌లో వస్తాయి. సెరిఫ్, సాన్స్ సెరిఫ్, మోనోస్పేస్ అండ్ కర్సివ్ అండ్ ఫ్యాంటసీ. లెట్స్ సీ నౌ. ఫస్ట్ మనం హెడ్డింగ్ ట్యాగ్ రాద్దాం. ఎస్ఎస్ తర్వాత ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ రాస్తున్నా. నేను ఇంటర్నల్ సిఎస్ఎస్ తీసుకుంటున్నాను. సో, ఇంటర్నల్ సిఎస్ఎస్ రాయాలంటే ఫస్ట్ ఒక ట్యాగ్ తీసుకోవాలా. స్టైల్ అనే ట్యాగ్. ఆ ట్యాగ్‌లో మనం సెలెక్టర్‌ని తీసుకోవాలా. నేను ఇక్కడ పీ ట్యాగ్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫోంట్ ఫ్యామిలీ సెరిఫ్. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. html సేవ్. ఓపెన్ ఇన్ బ్రౌజర్ నౌ. చూడండి ఇక్కడ టెక్స్ట్‌కి అనేది ఎస్‌కి గానీ, టీకి కానీ, ఆర్ కానీ లైక్ స్ట్రోక్ వస్తుందనమాట. సో, అందుకే మనం సెరిఫ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ నేను సెరిఫ్ బదులు సాన్స్ సెరిఫ్ యూజ్ చేద్దాం. సేవ్. రిఫ్రెష్ నౌ. చూడండి ఇప్పుడు స్ట్రెయిట్‌గా వస్తుంది లైన్స్ అనేవి. టీ కావచ్చు, ఐ కావచ్చు ఇప్పుడు. ఇంతకుముందుకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది చూడండి. అలాగే మీరు ఇక్కడ ఇంకా మోనోస్పేస్ సేవ్. ఇక్కడ రిఫ్రెష్ చేయండి. చూడండి లెటర్‌కి సేమ్ విడ్త్ వచ్చింది. సో, అందుకే మోనోస్పేస్ యూజ్ చేస్తాం. ఫ్యాంటసీ ఎందుకు యూజ్ చేస్తాం? మనం హెడ్డింగ్స్ కోసం అలా రావడం కోసం యూజ్ చేస్తాం కదా! ఇప్పుడు రిఫ్రెష్ చూడండి. స్ట్రైవ్ మొత్తం అంతా లైక్ హెడ్డింగ్ టైప్ ఆఫ్‌లో వచ్చింది. లాస్ట్ వన్ కర్సివ్. సేవ్. రిఫ్రెష్. చూడండి లిటిల్ బిట్‌గా లైక్ కర్సివ్ ఫార్మాట్‌లో వచ్చింది టెక్స్ట్ అనేది. సో, అందుకే మనం కర్సివ్ యూజ్ చేస్తాం. అవే కాదు మీరు ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఇక్కడ టైమ్స్ న్యూరన్స్ యూజ్ చేసినా కూడా సేమ్ ఇలాంటి టైప్ ఆఫ్ ఫాంటే వస్తది మీకు. ఏరియల్స్, వర్ధన ఇలాగా. ఇక్కడ కొరియర్ న్యూ అండ్ ఇలా ఇంపాక్ట్ ఇవన్నీ యూజ్ చేసినా కూడా సేమ్ టైప్ ఆఫ్ ఫాంట్ ఫ్యామిలీనే వస్తది. అలాగే సెకండ్ వన్ ఉంది కదా ఫోన్ ఫ్యామిలీ. ది ఫోన్ ఫ్యామిలీ ప్రాపర్టీస్ అలౌస్ యూజర్ టు స్పెసిఫై ది టైప్ ఆఫ్ పేజ్.
యూజర్ కెన్ యూజ్ ఎనీ టెక్స్ట్ ఇన్సైడ్ ద ఎలిమెంట్స్. అంటే దాని మీనింగ్ ఏమంటే ఇక్కడ ఇక్కడ వచ్చే మొత్తం అన్ని ఫోన్స్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ నేము మనం గుర్తుపెట్టుకొని అక్కడ యూజ్ చేసుకుంటే సేమ్ ఆ టైప్ ఆఫ్ ఫోన్ ఫ్యామిలీ యాడ్ అవుతది. సో, యూజర్‌ని అలో చేస్తాయి. ఎలాంటి టైప్ ఆఫ్ కావాలంటే అలాంటి టైప్ ఆఫ్ ఫోన్ ఫ్యామిలీ యూజ్ చేసుకోవచ్చు. బట్ సమ్ బ్రౌజర్స్ అనేవి సపోర్ట్ చేయవన్నమాట ఫోన్ ఫ్యామిలీ. సో, అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఎన్నైనా రాసుకోవచ్చు ఇక్కడ. సో, ఇన్‌కేస్ ఇది చేయకపోతే మనం ఇది యాడ్ అవుతది. నెక్స్ట్ యాడ్ అవుతది. అలా. నెక్స్ట్ వన్ వచ్చి ఫోన్ సైజ్. అంటే టెక్స్ట్‌ని మనం ఇంక్రీజ్ చేయడం కోసం మనం ఫోన్ సైజ్ యూజ్ చేస్తాం. ఇక్కడ నేను ఫోన్ సైజ్ రాస్తాను. ఫోన్ సైజ్ 100 పిక్సెల్ ఇద్దాం. ఇక్కడ పిక్సెల్ పీఎక్స్ అంటే దాని మీనింగ్ ఏమంటే ఇప్పుడు ఇంక్రీజ్ చేయడం కోసం పీఎక్స్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాటర్‌ని గాని, పాలని గాని మనం ఎలా లీటర్స్‌లో కొలుస్తాం కదా! ఇప్పుడు బరువుని వెయిట్‌లో కొలుస్తాం కదా! ఇక్కడ కూడా అంతే. మనం సీఎస్ఎస్‌లో మెయిన్‌గా పిక్సెల్స్‌ని యూజ్ చేస్తాం. ఓకే. కంట్రోల్+S సేవ్. ఇప్పుడు చూడండి. టెక్స్ట్ చూడండి ఎంత పెద్దగొచ్చిందో. సో, ఎందుకొచ్చిందంటే అట్లా మనం ఇక్కడ ఇంక్రీజ్ చేసామనమాట టెక్స్ట్‌ని. సో, మనకి ఎంత కావాలంటే అంత ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 50 పిక్సెల్ లైక్ మనకి ఎంత నీడో అంత చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వన్ వచ్చి ఫాంట్ స్టైల్ అనమాట. అంటే ఫాంట్ స్టైల్ లైక్ టెక్స్ట్ అనేది మనకి ఇటాలిక్ ఫార్మ్‌లో ఉండాలా, ఆబ్లిక్ ఫార్మ్‌లో ఉండాలా, నార్మల్‌గా ఉండాలా. మనం ఎలాంటి టైప్ ఆఫ్ స్టైల్ కావాలంటే అలాంటి టైప్ ఆఫ్ స్టైల్‌ని యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఫాంట్ సైజ్ పక్కన ఫాంట్ స్టైల్ ఇటాలిక్ సేవ్. ఇక్కడ చూడండి స్ట్రైప్ కోడింగ్ అనేది ఇక్కడ అంటే ఇప్పుడు అడ్డంగా వచ్చింది కదా కొంచెం. సో, ఇది ఇటాలిక్ అనమాట. సో, స్టైల్ అనేది మారింది. అలాగే మనం ఇక్కడ నాకు స్టైల్ వద్దు అనుకున్నప్పుడు నార్మల్ పెట్టుకోవచ్చు. నార్మల్ సేవ్. సారీ ఐ డిడ్ంట్ సేవ్. సేవ్. రిఫ్రెష్ చేసినాం కదా! ఇప్పుడు సేమ్ ఇంతకుముందు లాగా లేదు కదా టెక్స్ట్ అనేది. సో, అలా అనమాట నార్మల్‌గా వచ్చేసింది టెక్స్ట్. లాస్ట్ వన్ ఆబ్లిక్యూ. సో, మీరు ట్రై చేయండి ఆబ్లిక్యూ సేమ్ ఇటాలిక్ ఫార్మ్‌లోనే వస్తది. దానికి దీనికి ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు ఆబ్లిక్యూకి అండ్ ఇటాలిక్‌కి. లాస్ట్ వన్ వచ్చి ఏంటి? లాస్ట్ వన్ ఫోన్ ఫ్యామిలీ వచ్చి ఫాంట్ వెయిట్ అనమాట. ది ఫాంట్ వెయిట్ ఈజ్ యూజ్డ్ టు హౌ మచ్ విడ్త్ ఆర్ బోల్డ్‌నెస్ షుడ్ హావ్ ఎ టెక్స్ట్. అంటే మనకి టెక్స్ట్ అనేది ఎంతలో బోల్డ్‌నెస్ కావాలో మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100-900 వరకు ఇచ్చుకోవచ్చనమాట. ఫాంట్ వెయిట్ అని ఇచ్చుకొని. అదెలా చూద్దాం. ఇక్కడ ఫాంట్ వెయిట్ ఓకే. ఒక 500 ఇద్దాం ప్రెజెంట్. సేవ్. రిఫ్రెష్ ద బ్రౌజర్ నౌ. సో, ఇట్స్ నాట్ షోయింగ్ బికాజ్ మనం ఇంకా ఎక్కువ ఇద్దాం. ఒక 900 ఇద్దాం. సేవ్. చూడండి బోల్డ్‌నెస్ పెరిగింది కదా ఇక్కడ. సో, అలా మనకి ఎంత కావాలంటే అంత బోల్డ్‌నెస్ టెక్స్ట్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. 100 నుంచి 900 వరకు ఇచ్చుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్‌కేస్ నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.